దాన్ని ఎవర్రా చేసుకునేది కర్రీమొహంది పంది బూత వేసుకొని. అరే శ్వేతతో బ్రేకప్ చేయకుండా ఉండాల్సిందిరా నువ్వు. నేనెప్పుడు చెప్పారా, నువ్వే కదా రెచ్చగొట్టింది. చిన్న సిగరెట్ డబ్బులు కూడా ఇవ్వలేని అమ్మాయి మనకు అవసరమా అని. కరెక్టే, కానీ ఒకరు చెప్పారని మనం రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోకూడదు. ఏం కాదులే, అది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది. శ్వేతకి దుబాయ్ లో ఒక పెద్దనాన్న ఉన్నాడు. అబ్బో, ఆయనకు పిల్లలు లేరని ఈ పాపని దత్తత తీసుకున్నాడంట. ఆహా, నువ్వు బ్రేకప్ చెప్పావని ఏడుస్తుంటే నా బుజ్జి తల్లి పెళ్లి చాలా ఘనంగా చేస్తా అని చెప్పాడు. దాన్ని ఎవర్రా చేసుకునేది కర్రీమొహంది పంది బూత వేసుకొని. ఇది ఒకసారి చూడు. రే ఎవర్రా ఇది, ఇంత బాగుంది. హాలీవుడ్ హీరోయినా? తనే అది. వాళ్ళ పెద్దనాన్న ఫ్రెండ్ ప్లాస్టిక్ సర్జన్ అంట, సర్జరీ చేయించుకుంది ఫేస్ కి. ఆహా సర్లే, అయింది ఏదో అయిపోయింది. ఇంకా వాళ్ళ పెద్దనాన్న నా ఆస్తి మొత్తం నా అల్లుడికే అని చెప్పాడు. అబ్బో, ఎంతుందో ఆస్తి? 1000 కోట్లు. అరే లోఫర్ నా కొడుక, చిన్న సిగరెట్ కోసం బ్రేకప్ చేపించావు కదరా. ఇప్పుడు చూడు, నువ్వు పెళ్లిలో దూరిపోతా, పెళ్లి అందరి ముందర తన కాళ్ళ మీద పడిపోతా, మేము స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని గుర్తు చేపిస్తా. అప్పుడు తను నన్ను క్షమించేస్తుంది. నాకు తెలుసు. అరే తన తప్పు లేకపోయినా నువ్వే బ్రేకప్ చెప్పావని వాళ్ళ పెద్దనాన్న మనుషుల్ని పంపాడరా నిన్ను లేపేయడానికి 10 కోట్లు పెట్టి. మీరు సబ్స్క్రైబ్ చేసేయండి.